హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మంజు ముచ్చట్లు. సో తమ్నైల్ చూసే ఉంటారు కదా, ఈరోజు నాకు ఫ్రైడే. సో నేనైతే కుకింగ్ దగ్గరికి వెళ్ళాను. యాక్చువల్లీ వర్క్ ఉంటుంది కాబట్టి ఎక్కువ కుకింగ్ దగ్గరికి అయితే వెళ్ళను. వెన్ ఎవర్ ఐ గెట్ ఏ ఛాన్స్ నేను కొంచెం వంట చేస్తాను. ఈరోజైతే ఎగ్ ఫ్రై అండ్ చపాతీ చేసినాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఎట్లా చేసినాను, ఏంటి ఏంటి సంగతులు అనేది చూసేద్దాం పదండి. మా అమ్మ అయితే ఎగ్ ఫ్రై వేరేలాగా చేస్తుంది. బట్ మా సైడ్ అంటే గిన మా అత్త వాళ్ళు వేరేలాగా చేస్తారు. సో మా అత్త వాళ్ళు ఎలా చేస్తారో చూపిస్తాను పదండి. వేడిగా ఉండాలని చెప్పేసి మేము హాట్ బాక్స్లో పెడతాము ఏదైనా సరే. చపాతీ రొట్టె అలా చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఎవరైనా సరే మంచిగా తినేసేయచ్చు. ఈ ఎగ్ ఫ్రై అయితే గిన చాలా అంటే చాలా డిఫరెంట్గా చేస్తారు. నేనైతే ఎప్పుడు చూడలేదు. మేబీ మేము వేరేలా చేస్తాము మా సైడ్ అంతా. మా హస్బెండ్ వాళ్ళ ఊరికి మా ఊరికి 1/2 అవరే జర్నీ. బట్ ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నాను. మేము ఎక్కువ మందిం లేము. మా కో సిస్టర్ వాళ్ళందరూ ఊరికి వెళ్ళారు. సో మాకు అయ్యేమైని మేము నలుగురం, నాకు మా అత్తకి మా హస్బెండ్కి అయ్యేమైని ఎగ్స్ వేసుకొని బాయిల్ చేసేసుకున్నాను. సో చూసినారా నాటుకోడి గుడ్లు అయితే ఎంత బాగున్నాయో. మా కోళ్ళు పెట్టినాయి. మా కోడి అయితే మంచిగా చిన్న చిన్న కోడి పిల్లలను లేపింది. సో ఇవి కూడా పొదిగేయాలి. బట్ ఎండలకాలం అని ఆలోచిస్తున్నాము. ఎండలకాలం పొదిగేసినా కూడా పిల్లలు లేపవు కదా అనేసి ఆలోచించి అట్లనే పెట్టినారు. మేమైతే నాటుకోడి గుడ్లు అస్సలు ఆమ్లెట్ వేసుకోము. ఖచ్చితంగా ఉడకబెట్టుకునే తింటాము. వీటినైతే ఒక 10 మినిట్స్ మంచిగా ఉడకబెట్టుకోవాలి. నాటుకోడి గుడ్లకు పీల్ చేసేటప్పుడు ఉడికేసిన తర్వాత పీల్ సరిగ్గా రాదు. అట్లాంటప్పుడు ఒక ట్రిక్ చెప్తాను నేను లాస్ట్లో. ఇదేంటంటే కరివేపాకు. అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందో. అస్సలు ఇక్కడ విలేజ్లో మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఇదే. అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి. నేనైతే ఈవినింగ్ కాబట్టి టీ కూడా పెట్టేస్తున్నాను. మేము మార్నింగే పాలు తీసేస్తాము. సో ఆ పాలు తీసుకొని ఈవినింగ్ టీ పెట్టేసుకుంటాము త్వరగా. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ కూడా చూసుకుంటారు పాలు. మాకు బర్రెలు ఉన్నాయి. బట్ లేట్ అయిపోతుంది ఇక్కడ చూసుకొని పోసేలోపు 6 అట్లా అవుతుంది. సో అంతసేపు వెయిట్ చేయకుండా మేము మార్నింగే తీసి పెట్టేసుకుంటాము కొన్ని. సో ఇక్కడైతే రొట్టె పిండి లేదు, అందుకే నేను చపాతీ చేస్తున్నాను. అదర్వైజ్ మేము రొట్టెనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ఈ రొట్టెలు ఏంటంటే హెల్దీ అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ రొట్టెలే ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ చపాతీ పిండిలో మెయిన్ ఏంటంటే పెరుగు వేస్తే మంచిగా చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. నేను చాలా టైమ్స్ చూసినాను. పెరుగు వేసి వేయకుండా మీరు కూడా ట్రై చేయండి. పెరుగు వేస్తే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇదేంటంటే పిండిని బాగా పిసికేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఎంత నానితే అంత మంచిగా చపాతీలు వస్తాయి, సాఫ్ట్గా వస్తాయి. మా అమ్మ వాళ్ళైతే గోధుమలు బాగా కొనుక్కొని వాటిని కడిగి ఆరబోసి జిన్ను పట్టించుకుంటారు. ఆ ఎగ్స్ ఉడికేలోపు దాంట్లోకి నేను ఈ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆనియన్స్ కట్ చేస్తే కళ్ళకు నీళ్ళు భలే వస్తాయి కదా. ఏదన్నా ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఉంటే కమెంట్ చేయండి. సో నేను అన్నీ తెగిన ఒకే ప్లేట్లో పెట్టేసుకుంటాను. సో దట్ పోపు వేసేటప్పుడు ఈజీ అయిపోతుంది. ఇంకా చూసినారా ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి. వీటిని పీల్ తీసేసి అన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ ఎగ్స్లో వైట్ ఎల్లో సపరేట్గా పెట్టుకోవాలి. ఈ ఎగ్స్ని కట్ చేసి వైట్కి వైట్, ఎల్లోకి ఎల్లో సపరేట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ జన వేస్తే అంతా కలిసిపోయి మెత్త మెత్తగా జన అంతా నలిగిపోతుంది. అందుకని మేము జన లాస్ట్లో వేస్తాము. ఫస్ట్ ఎగ్ వైట్స్ అన్నీ వేసేసి. సో చూస్తున్నారు కదా, ఇట్లా సపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ టాస్క్ గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మనము తగినంత వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు కదా. మీ యూసేజ్ని బట్టి వేసుకోండి. పోపు దినుసులు వేసి వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ బాగా ఎర్రగా అయిన తర్వాత అప్పుడు కరివేపాకు వేయాలి. పచ్చి కరివేపాకు వేస్తే చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చిట్తాది చేయి మీద. ఆనియన్, కరివేపాకు వేగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఆనియన్ వేగనికి కూడా సాల్ట్ని ప్రిఫర్ చేస్తారు.
సో ఉప్పు వేసిన తర్వాత పసుపు మనకు తగినంత వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే పడుతుంది దీంట్లో, ఎందుకంటే కర్రీ అనేది కొంచెం ఎల్లోయిష్గానే కానొస్తుంది ఎప్పుడు చేసినా కూడా. బట్ మంచి టేస్ట్ వస్తుందండి, బిలీవ్ మీ గైస్. ఎక్కువ వంట చేయకుంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఎక్కువ తుమ్ములు వచ్చేస్తున్నాయి పోప్ స్మెల్కి. తర్వాత ఇప్పుడు ఏంటంటే కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత మాడిపోతుంది. సో చిన్నగా సిమ్లో పెట్టేసుకొని కలబెట్టుకోవాలి. నాటుకోడి గుడ్ల పీలు ఈజీగా రావాలంటే ఉడికించిన తర్వాత ఉడికించే ముందే ఆ వాటర్లో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. సో దట్ ఈజీగా మీరు పీల్ చేసేయచ్చు. కావాలంటే ట్రై చేసి చూడండి, ఇట్ విల్ వర్కౌట్ గైస్. సో ఇప్పుడు ఏంటంటే అన్నిటినీ బాగా మాడిపోకుండా కలబెట్టుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా మంట అయితే కొంచెం సిమ్లో పెట్టుకొని ట్రై చేయండి. ఇప్పుడు ఏంటంటే ఎగ్ వైట్స్ ఉంటాయి కదా, అన్నీ వేసి కలబెట్టుకోవాలి. ఎగ్ వైట్స్ అన్నీ వేసి ఈ ఉప్పు కారం ఉంది కదా, అన్నీ బాగా ఉప్పు కారం కలిసేటట్టు ఎగ్స్కి కలిపేయాలి. ఇప్పుడు కొబ్బరి పొడి వేయాలి. కొబ్బరి పొడి వేసిన తర్వాత నేనేంటంటే ఎగ్ యోక్స్ ఉంటాయి కదా, ఎగ్ యోక్స్ కొబ్బరి పొడి వేసిన తర్వాత వేస్తాను. సో చూడండి, ఇది కూడా బాగా కలబెట్టుకోవాలి. వన్స్ ఇది కలిసిపోయింది అని మీకు అనిపిస్తే వెంటనే ఇంకా ఈ జన వేసేయచ్చు. నేను ఏ వంటైనా చూసిన వెంటనే చేస్తాను కానీ ఉప్పు కారమే సరిగ్గా వేసుకోలేను. బట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఉప్పు కారం మళ్ళీ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు కూర అయిపోయేలోపు. సో చూసినారా, జన కూడా వేసి బాగా కలబెట్టాలి. లాస్ట్లో ధనియా పౌడర్ వేసుకోవాలి. యూజువల్గా ధనియా పౌడర్లో 2 ఎల్లిపాయలు వేసి దంచి వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది. బట్ అప్పటికే నాకు ఎవరో పింగ్ చేసినారు ఆఫీస్ వాళ్ళు. సో ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేను అలాగే వేసేసినాను ధనియా పౌడర్. చూసినారా, మంచిగా ధనియా పౌడర్ వేసిన తర్వాత కలబెట్టుకొని కరెక్ట్గా 5 మినిట్స్ మగ్గనిస్తే కూర అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా కాల్ అటెండ్ అయ్యి వచ్చి నేను చపాతీ రుద్దనికైతే కూర్చున్నాను. బట్ మా అత్తమ్మ అయితే వద్దులే అమ్మ, నువ్వు ఎక్కడ రుద్దుతావు, నువ్వు కాల్చు, నేను రుద్దుతానని చెప్పి ఆమె హెల్ప్ చేసినారు. నేనైతే ఫస్ట్ చపాతీకి కొంచెం ఆయిల్ వేస్తాను, ఎందుకంటే ప్యాన్ సరిగ్గా కాలుతుందో లేదో తెలియదు కాబట్టి సరిగ్గా ఉండదు, రొట్టెలాగా అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ దానికి వేస్తాను. మిగతా దానికి అంత ప్రిఫర్ చేయను ఆయిల్, ఎందుకంటే ఆ చపాతీ పిండి కలిపేటప్పుడే మనము ఆయిల్ వేస్తాం కదా, అదే సరిపోతుంది అని అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యాపీ వీకెండ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎంజాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు టాటా, బాయ్.